ఎవరో ఒకరు చేసిన తప్పుకి అందరినీ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. నిజంగా ప్రేమించిన తర్వాత బ్రేకప్ అయితే ఆ బాధ ఒకరికే కాదు, ఇద్దరికీ ఉంటుంది. ఈ వీడియో అబ్బాయిలకు మాత్రమే కాదు, అమ్మాయిలకు కూడా. నువ్వు తిన్నావా పడుకున్నావా అని అడిగే వ్యక్తి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని కూడా పట్టించుకోరు. నువ్వు ఇక్కడ స్టేటస్లు పెడుతూ సాడ్ సాంగ్స్ వింటూ ఉంటే నీ లైఫ్ శంకనాకిపోతుంది. అక్కడ నీ ఎక్స్ ఇంకెవరో కొత్త పర్సన్తో నవ్వుతూ కాఫీ తాగుతుంది, నువ్వు మాత్రం ఇలా ఏడుస్తున్నావు. కొంచెం హార్ష్గా ఉందా? సారీ. కానీ బ్రేకప్ తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందన్నది రియాలిటీలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చూడు. నువ్వెవరిని మిస్ అవ్వట్లేదు, నువ్వు మిస్ అవుతుంది ఆ పర్సన్ని కాదు, నువ్వు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్. నువ్వు వాళ్ళ ముందు దిగజారి నన్ను వదిలి వెళ్ళకు అని అడుగుతున్నావు చూడు, అక్కడే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపేసుకున్నావు. గుర్తుపెట్టుకో, లవ్లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు ఆ లవ్కి వాల్యూ ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయారంటే దానికి అర్థం వాళ్ళు నీకు సరిపోరని. నువ్వు వాళ్ళు ఇంకా ఎందుకు వెళ్ళిపోయారని రీసెర్చ్ చేస్తూ కూర్చుంటే నీకు టైం బొక్క తప్ప ఏమీ ఉండదు. చాలామంది అంటారు, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారని. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు వాళ్ళకి బోర్ కొట్టావు. పీపుల్ డోంట్ లీవ్ బికాజ్ యు ఆర్ బ్యాడ్, దే లీవ్ బికాజ్ దే ఆర్ డన్ విత్ యూ. వాళ్ళకి కొత్తదనం కావాలి. నువ్వు ఇచ్చే అన్కండిషనల్ లవ్ వాళ్ళ ఈగోని పెంచుతుంది. నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే నీ వాల్యూ అంత పెరుగుతుంది. నువ్వు వాళ్ళ లైఫ్ నుండి వ్యానిష్ అయిపోయావు, ఇంకా ట్రాకింగ్ చేయకు. నువ్వు కనిపిస్తే వాళ్ళకి హీరో హీరోయిన్ ఫీలింగ్ ఉంటుంది, నువ్వు కనిపించకపోతే వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. సైలెన్స్ ఈజ్ యువర్ ఓన్లీ వెపన్. నువ్వు వాళ్ళ కోసం అన్నీ వదులుకున్నావు, కానీ వాళ్ళు నిన్నే వదిలేశారు. ఇప్పుడేం చేస్తావు? ఎవ్వరూ నిన్ను అన్నీ వదులుకోమనలేదు, నువ్వే వదులుకున్నావు. సో వాళ్ళు నీకేమీ తిరగవలసిన అవసరం లేదు. వాళ్ళు నీతో ఉండాలా వెళ్ళిపోవాలా అన్నది వాళ్ళ డెసిషన్. నువ్వు స్ట్రాంగ్ అవ్వడం నీ ఆబ్లికేషన్. ఎమోషనల్గా నువ్వు ఎవరి మీద అయితే డిపెండ్ అవుతావో వాళ్ళని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. బాధ నీ ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కడికే ఉంటుంది. ఒక డ్రగ్కి ఎడిక్ట్ అయి దొరికిపోతే ఎలా ఉంటుందో నీకు ఆ పర్సన్ లేకపోతే బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది. ఇది ఒక మెంటల్ స్టేట్ మాత్రమే, ఇదే లైఫ్ కాదు. టైం గడిచే కొద్దీ మనం ఇంకో కొత్త పర్సన్ని వెతుకుతాం, ఏది పర్మనెంట్ కాదు. చాలామంది స్ట్రాంగ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ హోప్, మళ్ళీ వస్తారేమోనని. ఒక్కసారి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రాదు, ఇదేమి సినిమా కాదు. ఈ హోప్ని చంపేస్తేనే నువ్వు బ్రతుకుతావు. వాళ్ళు నిన్ను ఒక్కసారి రిజెక్ట్ చేశాక నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావంటే నీకు ఒంటరిగా బతకడానికి భయం. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారో చెప్పు, నేను చెప్తాను విను. నాకు స్పేస్ కావాలంటారు, లేదా ఇంట్లో ఒప్పుకోలేదని అంటారు. ఇవన్నీ సొల్లు కబుర్లు. నిజం చెప్తాను విను. నీకన్నా వాళ్ళకి బెటర్ ఆప్షన్ దొరికింది. నువ్వు ఉన్నంతసేపు వాళ్ళ అవసరం తీరింది, వాళ్ళ లోన్లీనెస్ తగ్గింది. ఎప్పుడైతే నీకన్నా డబ్బున్న వాళ్ళు దొరికారో వెంటనే నిన్ను ట్రాష్లో పాడేశారు. నువ్వు వాళ్ళకి టైంపాస్ హోల్డర్ మాత్రమే. నీకు బ్రేకప్ అయిన తర్వాత నుండి నువ్వు ఏడుస్తున్నావు, కానీ వాళ్ళు బ్రేకప్ చెప్పడానికి 3-4 మంత్స్ ముందు నుండే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. నువ్వు ఇంకా వాళ్ళతో మనం బాగానే ఉన్నాం అని అనుకున్నప్పటి నుండి వాళ్ళు వేరే వాళ్ళతో చాట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్యూచర్ని వేరెవరితోనో ప్లాన్ చేసుకుంటారు. నువ్వు ఇప్పుడు వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటే ఇంకా నిన్నెవ్వరూ మార్చలేరు. వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో కొత్త సినిమా స్టార్ట్ చేశారు. నీ సినిమాకి ఎండకాటు పడిపోయింది. వాళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేస్తూ హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నారంటే దానికి అర్థం వాళ్ళు హ్యాపీగా ఉన్నారని కాదు, వాళ్ళు నిన్ను ఇరిటేట్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నారు. నువ్వు ఇంకా వాళ్ళ ప్రొఫైల్ చూస్తూ వాళ్ళ ట్రాప్లోనే పడుతున్నావు. నువ్వు చూడటం ఆపేసిన రోజే వాళ్ళ షో ఆఫ్కి వాల్యూ ఉండదు. నీ ఎక్స్ ఏమీ తోపు కాదు, తను మనలాగే నార్మల్ మనిషి. నువ్వు వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకున్నావు, అందుకే వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోగానే నీకు తెలియని లోటు. వాళ్ళు నీ లైఫ్లో ఒక సైడ్ క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ పోయినంత మాత్రాన మూవీ అయిపోదు, నెక్స్ట్ సీన్లో ఇంకో కొత్త క్యారెక్టర్ వస్తుంది. సో మన లైఫ్లో ఒకళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తారు, ఇది కామన్. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు, వాళ్ళతో ఉన్న మెమోరీస్, వాళ్ళ ఫొటోస్, డిలీట్ ఎవ్రీథింగ్. ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, సైలెన్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. వాళ్ళకి నువ్వు బాధలో ఉన్నావని తెలియకూడదు, నువ్వు పీక్స్లో ఉన్నావని తెలియకూడదు, అసలు నువ్వు బ్రతికున్నావో లేదో అని కూడా వాళ్ళకి తెలియకూడదు. గుర్తుపెట్టుకో, ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్. నీ దగ్గరున్న టైం, మనీ, ఎనర్జీ నీ మీద ఇన్వెస్ట్ చేసుకో. నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత నువ్వెవరో వాళ్ళు గుర్తుపట్టలేనంతలా మారాలి, చూసుకో. మైండ్ షిఫ్టింగ్ అంటే ఏదో చిన్న చేంజ్ కాదు, ఇది నీ మైండ్కి నువ్వు చేసే ఒక చిన్న సర్జికల్ స్ట్రైక్. ఇంతవరకు వాళ్ళ కళ్ళతో నిన్ను నువ్వు చూసుకున్నావు, ఇప్పుడు నుండి నీ కళ్ళతో ప్రపంచాన్ని చూడాలి. వాళ్ళే నీ లైఫ్ అని అనుకున్నావు, కానీ ప్రపంచంలో అన్నీ యూజ్ అండ్ త్రో. రిలేషన్స్, ఎమోషన్స్, ఈవెన్ పీపుల్స్ ఆల్సో అన్నీ ఒక టైం తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. నీ కెరియర్, నీ హెల్త్ అండ్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ తప్ప మిగతా అన్నీ టెంపరీ, ఏది పర్మనెంట్ కాదు. ఈ రిలేషన్,
ఎమోషన్ ఇలాంటి ఫీలింగ్స్ నీకుంటే వాళ్ళు నిన్ను ఎప్పుడైనా బాధ పెడతారు. ఈ రోజుల్లో ఎవరికి వాడే ఒకరి కోసం ఒకరు నిలబడరు. నువ్వు ప్రయోజకుడివైతే 10 మంది ముందు నిన్ను పొగుడుతారు. నువ్వు పనికి రాకుండా ఇంట్లోనే కూర్చుంటే అదే 10 మంది ముందు నిన్ను మొహం మీద తిడతారు. రిలేషన్స్, ఎమోషన్స్ ఇలాంటి ఫీలింగ్స్ ఉంటే ఒకేలా ఉండు. వచ్చారా వెల్కమ్ చెప్పు, వెళ్ళిపోయారా గుడ్ బై చెప్పు. ఇదే మైండ్ సెట్తో ఉండాలి నువ్వు. సోల్మేట్ అనే కాన్సెప్ట్ ఒక పెద్ద స్కామ్. ప్రపంచంలో 8 కోట్ల మంది ఉన్నారు. అందులో నీకు సరిపోయే వాళ్ళు లక్షల్లో ఉంటారు. అందులో ఒక్క పర్సన్ నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు ఇంకా నా లైఫ్లో ఎవరూ రారు అనుకోవడం అంత ఫూలిష్నెస్ ఇంకొకటి ఉండదు. ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒక బస్ మిస్ అయితే ఇంక బస్సులు రావు అనుకుంటే ఎలా? ఇది మిస్ అయితే ఇంకోటి వస్తుంది. అలానే లైఫ్ కూడా నువ్వు ఇంప్రూవ్ అయితే ఇంకా బెటర్ ఆప్షన్, బెటర్ పర్సన్ దొరుకుతారు. వాళ్ళు నిన్ను వదిలేసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళ మీద కోపం పెంచుకున్నా, ప్రేమ పెంచుకున్నా నువ్వు ఇంకా వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి ఉన్నావని అర్థం. రియల్ పవర్ అంటే ఏంటో తెలుసుకో. వాళ్ళు బ్రతికే ఉన్నా లేదా వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నా నీకు 0 రియాక్షన్ ఉండాలి. ఎవరైనా ఆ వ్యక్తి గురించి నీ దగ్గరికి వచ్చి ఇలాంటి మాటలు చెప్తే ఓ ఇట్స్ ఓకేయా, ఇట్స్ నార్మల్ అనాలి. వాళ్ళని తిట్టడం కూడా ఒకలాంటి ఫీలింగే. స్టాప్ రియాక్టింగ్. బ్రేకప్ అంటే నీ ఓల్డ్ వెర్షన్, నువ్వు చచ్చిపోయావని అర్థం. ఆ పర్సన్తో ఉన్న నువ్వు ఇప్పుడు లేవు. ఇప్పటి నుంచి ఇది నీ న్యూ వెర్షన్, నీ రీబర్త్ అనుకో. నీ హాబీస్ మార్చు, నీ స్టైల్ మార్చు, నీ సర్కిల్ మార్చు. మేక్ యువర్ సెల్ఫ్ అన్రికగ్నైజబుల్. నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు అంటే దీనికి అర్థం నువ్వు నీ లైఫ్ కంటే ఎక్కువ వాళ్ళ లైఫ్కి వాల్యూ ఇచ్చావు. సెల్ఫిష్గా ఉండడం తప్పు కాదు. నీ హ్యాపీనెస్, నీ పీస్, నీ సక్సెస్ ఇవి మాత్రం నీ ప్రయారిటీ. చూడు, ఈ ప్రపంచంలో నువ్వు ఏడిస్తే ఓదార్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కానీ నువ్వు ఎదుగుతూ ఉంటే నిన్ను చూసి కులుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. నీ కన్నీరికి విలువ లేదు, నీ బాధకి మార్కెట్ లేదు. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ ప్రొఫైల్ స్క్రోల్ చేస్తూ ఎందుకు ఇలా అయిందని ఆలోచిస్తున్నావంటే నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావని అర్థం. కమ్ టు రియాలిటీ, ఫేస్ ద వరల్డ్. ఫైనల్గా నిజం చెప్తా విను, వాళ్ళు వెళ్ళిపోయారు బికాస్ యు ఆర్ నాట్ ఎనఫ్. నువ్వు ఎప్పటికి కూడా వీక్గా, ఎమోషనల్గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే ఇంకెవ్వరూ నిన్ను మార్చలేరు. వాళ్ళు నిన్ను వదిలేశారంటే అది నీకు వాళ్ళు ఇచ్చిన ఒక గోల్డెన్ ఛాన్స్. నీ లైఫ్ని, నీ బాడీని, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని, నీ స్టేటస్ని ఇంకెవరూ అందుకోలేనంత లెవెల్కి తీసుకెళ్ళు. ఒక్కటి గుర్తుపెట్టుకో, సక్సెస్ ఈజ్ బెస్ట్ రివెంజ్ బట్ సైలెన్స్ ఈజ్ అల్టిమేట్ పవర్. నెక్స్ట్ టైం నువ్వు వాళ్ళకి కనిపించినప్పుడు లేదా నీ గురించి వాళ్ళకి తెలిసినప్పుడు కానీ వాళ్ళు నిన్ను చూసి భయపడాలి. నువ్వెవరో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. నీకు నువ్వెవరో ప్రూవ్ చేసుకో. ఓకే, రైజ్ ఫ్రమ్ ద యాష్. ఇంకా చాలు ఈ ఏడుపులు. గెటప్ అండ్ బిల్డ్ యువర్ ఎంపైర్. ఈ వీడియో చూశాక నీకు కొంచెమైనా మారాలని అనిపిస్తే యు ఆర్ ద బెటర్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నువ్వు నిజంగా మూవ్ ఆన్ అవ్వాలని డిసైడ్ అయితే కామెంట్ సెక్షన్లో ఐ ఆమ్ ద ప్రయారిటీ అని టైప్ చేయి. అలానే మన అకౌంట్ ఇప్పుడే ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నీకు నేను ఇచ్చే మాట ఇదే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు. లెట్ దెమ్ రిగ్రెట్ లాసింగ్ యూ.